హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగాయండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, అలాగే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2024 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఫస్ట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. అసిస్టెంట్ అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. టోటల్గా మనకి 10 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అసిస్టెంట్ పోస్టులకి కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారండి. దీనికి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు అనమాట. అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 45,000 ప్లస్ అయితే వస్తుందండి. అలాగే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే మనకి 6 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. దీనికి కూడా పే స్కేల్ లెవెల్ సేమ్ అండి, లెవెల్ 4 ఇస్తున్నారు. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలండి. దీనికి వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ అండి. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. రెండింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి వచ్చేసి మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 60 words per minute అయితే మనం అయితే టైప్ చేసి చూపించాలండి. స్టెనోగ్రఫీ అయితే దీనికి అడగడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా దీనికి ఉండాలి. దీనికి కూడా మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే సేమ్ అండి. రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ లిటరేచరీ అండ్ స్టెనోగ్రఫీ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్పీడ్ అడిగారు కదా, 60 words per minute ఇంగ్లీష్ వర్డ్ అయితే మనం అయితే టైప్ చేసి చూపించాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 33 years ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 31 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండి. అంటే 18 years నుంచి 31 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే అలవెన్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, లెవెల్ 4 ఇస్తున్నారు. బేసిక్ శాలరీ వచ్చేసి 25,500. ఈ అడిషనల్ అంటే మనకి అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి డియర్నెస్ అలవెన్స్ అని, నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని చెప్పేసి మనకి చాలా ఉంటాయి. అందుకే మీకు బేసిక్ శాలరీ అయితే ఇక్కడ మనకి ఇస్తారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 45,000 ప్లస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి 100 rupees అనేది అప్లికేషన్ ఫీజు అండి. కానీ మనం అయితే 500 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎగ్జామ్షన్ వచ్చేసి ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మనకి ఎగ్జామ్షన్ అయితే ఉంది. కానీ వీళ్ళు కూడా మనకి 500 rupees అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. మీరు ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే మీకు ఆ రిటర్న్ మనీ అనేది మీకు ఏంటంటే రీఫండ్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళకి రీఫండ్ వచ్చేసి 400 rupees పడుతుంది. ఓకేనా. అంటే 500 rupees పే చేస్తారు, 400 rupees అనేది మీకు రిటర్న్ మీకు బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. అంటే మీకు అక్కడ అప్లికేషన్ ఫీజు 100 rupees కదండి. అందుకు మనకి ఫీజు ఎగ్జామ్షన్ ఉమెన్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి టోటల్ 500 rupees కూడా మనకి రీఫండ్ అయితే అవుతుందండి. ఓన్లీ ఎగ్జామ్కి అటెండ్ అయితేనే, ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకైతే మనీ అనేది రీఫండ్ అయితే అవ్వదు. ఓకే. ఆన్లైన్ ద్వారా మీరైతే పే చేయొచ్చండి అప్లికేషన్ ఫీజు. ఆఫ్లైన్ ద్వారా కూడా పే చేయొచ్చు. ఆన్లైన్ వచ్చేసి మనకి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఆఫ్లైన్ ద్వారా అంటే మీరు మోడ్ ఆఫ్ చలానా ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 2nd April 2024 లోపు అయితే మీరైతే చలానా అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్, పీడబ్ల్యూబీడీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫుల్ అప్లికేషన్ ఫీజు. చెప్పాను కదండి, 500 rupees అనేది అప్లికేషన్ ఫీజు వీళ్ళకైతే రీఫండ్ అయితే అవుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే 9th March 2024 అయితే స్టార్ట్ అయింది. 31st March 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. ఇంకా 5 days మాత్రమే ఉంది. త్వరగా అప్లై చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి. అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అంటే స్కిల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనం అయితే పంపించుకెళ్లాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు హాల్ టికెట్ కానీ, కాల్ లెటర్ కానీ, రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని చెప్పి మనకి అక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్టులు అంటే మనకి డిగ్రీ అర్హతతోనే 2 పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదండి. మీరు మల్టిపుల్ పోస్టులకి అయితే అప్లికేషన్ అనేది పెట్టచ్చు. సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అంటే సపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి దగ్గరలో ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో అయితే మనకి కండక్ట్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, కోల్కతా, లక్నో అని చెప్పేసి మనకి చాలా ఉన్నాయండి. మీకు ఏ సిటీ అయితే దగ్గరగా ఉంటుందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంది సెంటర్, అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాల్ లెటర్, రిటర్న్ టెస్ట్ విల్ బి సెంట్ ఓన్లీ ఫర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. చెప్పాను కదండి ఆల్రెడీ, మీ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారు, అందుకే వ్యాలిడ్ ఇవ్వమంటారండి. 2 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ కోసం. ఓకే, నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి 2 hours డ్యూరేషన్ టైం ఉంటుందండి. సిలబస్ ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్గా లాస్ట్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రావెలింగ్ అలవెన్స్ చూసుకున్నట్టయితే మనకి స్కిల్ టెస్ట్కి వచ్చేసి మనకి ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇస్తారండి. స్లీపర్ క్లాస్ ట్రైన్ ఫేర్ కానీ లేదంటే ఆర్డినరీ బస్ ఫేర్ కానీ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుందండి. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ మీకైతే వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు కూడా మీరైతే ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ నో చేంజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు, అంటే ఏంటంటే మీరు ఏవైనా తప్పులు పెట్టారనుకోండి కేటగిరీలోని, అదైతే చేంజ్ చేసుకోవడానికి అస్సలు అవకాశం అయితే ఏమీ లేదని చెప్పేసి మనకి ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్, అంటే మనకి ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్కి అటెండ్ అయినప్పుడు మీ సపోర్టెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుందండి ప్రూఫ్ కింద. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ బ్యాలెన్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అందుకే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చి జెండర్ బ్యాలెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు కదండి. మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే మీకు అయితే రిప్లై అయితే వస్తుందండి. ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం అప్లోడ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోని మనకైతే యూజ్ అవుతుంది. అందుకే మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి బిఫోర్ అప్లయింగ్ మనం ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోమన్నారు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, డాక్యుమెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేస్తారు, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో సిగ్నేచర్ అండి, 100 KB లోపు అయితే ఉండాలి. అలాగే ఫోటో కూడా 3 months ఓల్డ్ అయితే ఉండాలండి. అంతకుమించి ఎక్కువది అయితే మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడండి, 9th March 2024 స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 31st March 2024. ఇంకా 5 days ఉంది కాబట్టి అందరూ చాలా త్వరగా అప్లై చేసుకోండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి అసిస్టెంట్ పొజిషన్కి చూడండి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి, 2 hours టైం అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది సపరేట్లీ. అంటే పార్ట్ ఏలో 50%, పార్ట్ బిలో 50%, పార్ట్ సిలో 50 అండ్ పార్ట్ డిలో కూడా 50% స్కోర్ చేయాలి. పార్ట్ ఏ, పార్ట్ బి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటని చెప్పి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీకి అండి, ఓకేనా. క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% అండ్ రిమైనింగ్ చూసుకున్నట్టయితే 40% మార్క్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ, అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ కేటగిరీస్ కూడా వస్తుందండి. మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి సపరేట్గా మనకు 40% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ అండి, ఎవరైతే రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతారో స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో అయితే వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్కి మనకు వచ్చేసి 60% మార్క్ ఫర్ ఓపెన్ కేటగిరీ, 50% మార్క్స్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. ఇది రిజర్వ్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% మార్క్స్ అనేవి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి మనకి అసిస్టెంట్ పొజిషన్కి పార్ట్ ఏలో మనకు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి, 50 questions ఉన్నాయి, 50 marks కదా, 25% మార్క్స్ అంటే 25 marks తెచ్చుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు క్వాలిఫై అయినట్టు,
ఓకేనా. అలాగే మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 hours డ్యూరేషన్. ఒక క్వశ్చన్ వచ్చేసి 1 mark క్యారీ అవుతుందండి. రాంగ్ ఆన్సర్ వచ్చేసి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారండి. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏమేమి వస్తాయని చెప్పేసి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుండి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి చాలా క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రొసీజర్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమేనండి. ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, 2 hours టైం అయితే ఉంటుందండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా సేమ్, 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, 40% మార్క్స్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ అండి. వాళ్ళు క్వాలిఫై అయినట్టే రిటన్ టెస్ట్. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, సేమ్ 1:5 రేషియోలో వీళ్ళైతే పిలవడం జరుగుతుంది. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అయితే ఉంటుందండి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 mark అయితే క్యారీ అవుతుంది. 0.25 దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 2 hours టైం అండి. దీనికి కూడా సేమ్ మనకి సిలబస్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చేసారు. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే వెర్బల్ అండ్ నార్మల్ వెర్బల్ టైప్ క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. తర్వాత మిస్సింగ్ నెంబర్స్ టైప్ వస్తాయండి. అలాగే మనకి వెన్ డయాగ్రామ్స్ అని, లాజికల్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి, మనకి కోడింగ్, డీకోడింగ్ అని చెప్పేసి, క్యాలెండర్, నెంబర్ సిరీస్ చాలా క్లియర్ కట్గా మనకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ ఒకసారి చెక్ చేయండి ఈ సిలబస్ అనేది. ఓకే, మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మనకి అప్లికేషన్ లింక్స్ అని చెప్పేసి మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే ఇచ్చేసారండి. ఇక్కడ అసిస్టెంట్కి వచ్చేసి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదండి, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేసండి, 10th class మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు కదా, క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి వస్తుందండి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.